ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అంటున్నారు కలెక్టరు, సిసిఎల్ఏ అని. అసలు మొత్తం కల్ప్రిట్స్ అంతా ఇందులోనే ఉన్నారు. సరే, మీరు అంగీకరిస్తారో మీకు తెలుసు కూడా, ఈ కల్ప్రిట్స్ మొత్తం ఇందులో. మొన్న గంధమూడ దగ్గర ఒక 9 ఎకరాల 24 గుంటల భూమి ఒక ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద రాసిచ్చేసినారు. ఇప్పుడు థంబ్ ఎవరు పెడితే ధరణి ఓపెన్ అవుతుంది? కలెక్టర్ ఆర్ సిసిఎల్ఏ, అంతే కదా. సో వాళ్ళు ఓపెన్ చేయకుండా అది ఓపెన్ అయ్యి ప్రైవేట్ భూమి పట్టా భూమిగా, ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా, పట్టా భూమిగా మారే అవకాశమే లేదు. ఇప్పుడు అందులో A1 A2 సిసిఎల్ఏ కలెక్టర్ అయి ఉండాలి. కానీ అక్కడ ఎవరైతే వాళ్ళు 15-16 మంది ఉన్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. ఇట్లాంటి కేసెస్ ఎట్లా దీన్ని మనం ఒక రెండు అంటే వీళ్ళ మీద మనం బాధ్యతను పెట్టగలుగుతాం? తప్పకుండా. అంటే ఒక రెండు చట్టంలో చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అగ్రీడ్. అంటే చాలా ఉండొచ్చు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా. మీరేమి ఐసోలేటెడ్ కేసు ఏం కాదు, చాలా వింటున్నాము. అదే చాలా ఉన్నాయి. అసైన్ ల్యాండ్ పట్టాగా మారిందని, ఫారెస్ట్ ల్యాండ్ కూడా పట్టాగా మారింది, రకరకాల ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఇంకా ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ 22A జాబితాలో ఉన్నవి రాత్రికి రాత్రి పట్టా భూములుగా మారిపోతున్నాయి. దీనికంటే ఒక 3 పరిష్కార మార్గాలు, 2 చట్టంలో ఉన్నాయి చెప్తాను నేను. నంబర్ 1, ధరణిలో మీరు ఏ ఉత్తర్వులు ఇవ్వాల్సిన పనులు, ఏ మార్పు చేయడానికి తంబు పెడితే చాలు, అంతే. ఆర్డర్ అవసరం లేదు. జస్ట్ ఇట్లా టకటకటకని మార్చేస్తే అయిపోతుంది. మీకు అలా ఆర్డర్ ఎక్కడ కనపడదు కూడా. మీరు సపోజ్ ఏ కాగితాల ఆధారంగా మీరు మార్చారని చూడాలన్నా ఆ కాగితాలు కూడా కనపడవు, అప్లోడ్ చేసిన కాగితాలు. కానీ భూభారతి ఏమంటుందంటే, మీరు ఏ మార్పు చేసినా విచారణ, స్పీకింగ్ ఆర్డర్ కాపీ వెబ్సైట్లో కనపడాలి, ఒక కాపీ సంబంధిత వ్యక్తికి వెళ్ళాలి. ఇందులో ఏది లేకపోయినా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఉత్తర్వు ఉంది కాబట్టి భయం ఉంటది. ఒక ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చాలంటే ఒక భయం ఉంటది. ఆర్డర్ ఏ ఆర్డర్ తో అయితే అధికారి చేస్తున్నాడో ఆర్డర్ కాపీ ఉండాలి. ఆర్డర్ లేదు అంటే తప్పు జరిగినట్టే. నువ్వు మంచి చేసినా తప్పు జరిగినట్టు, ఆర్డర్ లేకపోతే. ఇది ఒక జాగ్రత్త. రెండో జాగ్రత్త ఏంటంటే, ఇందులో భూభారతిలో సెక్షన్ 16 ప్రకారము ఎవరైనా భూదాన భూమిని కానీ, వక్ఫ్ కానీ, ఎండోన్మెంట్ కానీ, ఫారెస్ట్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్ కానీ తప్పుడు పద్ధతిలో పట్టాలు చేయించుకుంటే ప్రపంచంలో ఏ పౌరుడైనా భూభారతి పోర్టల్ ద్వారా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దాని రివిజన్ అధికారాలు ఉన్నాయి. సిసిఎల్కి రివిజన్ అధికారాలు ఉంటాయి. సిసిఎల్ తనంతర తాను కానీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేసి తప్పు జరిగిందని నిర్ధారణ అయితే రికార్డు సరిచేయాలి, పోయిన భూమిని రికవరీ చేయాలి. ఆ పవర్ దీంట్లో ఉంది. మీరు నేను కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు దానిపైన. ఇక మూడోది ఏంటంటే, ఇలా క్రిమినల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా రెవెన్యూ అధికారి తప్పుడు పద్ధతులు, ఫ్రాడులెంట్గా కానీ మిస్చీఫ్ ప్లే చేసి రికార్డులు మార్చినా, తప్పుడు ఉత్తర్వులు ఇచ్చినా, లేదా ఇట్లాంటి చర్యలు చేసుకుంటే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఉద్యోగాలకు తొలగించవచ్చు, రికార్డు సరి చేయొచ్చు, భూమిని తిరిగి తెచ్చుకోవడానికి భూభారతిలో సెక్షన్ 20, సెక్షన్ 19, సెక్షన్ 20 ప్రకారం అవకాశాలు ఉన్నాయి. అంటే అన్ని రకాల సేఫ్టీ మెకానిజం ఉన్నాయి. ఇప్పుడు ఉండాల్సింది ఏంటంటే, సివిల్ సొసైటీ ప్రెజర్ పెరగాలి. ఈ నియమాలను వాడుకుంటూ ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం మొదలు పెడతామో తగ్గుతాయి. ఇప్పుడు మనం వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయలేము. ఒకసారి మంచి వ్యక్తి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి ఉండొచ్చు. కానీ మనం తీసుకునే జాగ్రత్త అంటే, చట్టంలో ప్రయోజనం ఉందా లేదా, దాన్ని వాడుకొని అమలు ఎట్లా చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ సివిల్ సొసైటీ. నా దృష్టిలో భూమి చట్టము అమలు రెవెన్యూ యంత్రాంగం మీద ఎంత ఆధారపడి ఉంటుందో, ప్రజలు, రైతులు, సివిల్ సొసైటీ మీద అంతే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ 50-50%. మనం ఏ చట్టాన్ని అయితే ఎక్కువగా అడుగుతామో అది అమలు, ప్రెజర్ పెరుగుతుంది. అందుకే మనందరం చేయాల్సిన ఒక పని ఏంటంటే, చట్టాన్ని విస్తృతంగా కిందికి తీసుకెళ్లటం. ఉత్త చట్టం ఉంది చెప్పడం కాదు, చట్టం వాడుకోగలిగే శక్తి మనం ఇవ్వాలి. అంటే పలానా సెక్షన్ ఏదుంది, పలానా సెక్షన్ ఏదుంది, దీని ప్రకారం ఇట్లా పెట్టుకోవాలి. పలానా భూభారతి చట్టం ఉంది, నా సమస్య తీర్చమని అడగటం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చట్టం తెలిసి ఎంత పవర్ఫుల్గా ఉంది అనడానికి. ఓ పెద్ద వ్యక్తి పలు దఫాలుగా ఢిల్లీకి పాదయాత్ర చేసిన వ్యక్తి భూమి హక్కుల కోసం. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు బీహార్లో జరిగిన సంఘటన. ఒక పేద మహిళ తనకు భూమి సమస్య ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళింది. సమస్య ఏందో చెప్పుకుంటూ, నేను ఎన్నిసార్లు తహసీల్ కార్యాలయానికి పోయినా, నువ్వు కొద్దిసేపు కాగానే ఏదో ఇంగ్లీష్లో చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు, బయటకు పోమంటున్నట్లుంది, అందుకే బయటకు వచ్చేస్తున్నాను, మీరు ఏమైనా చేయండి సార్ అడిగింది. అడిగితే పెద్ద మనిషి ఆ సమస్య ఏందో అడగలేదు, ఎవరికి చెప్పలేదు, ఏం చేయకుండా, అమ్మ నేను ఒక పని చెప్తా, ఒక 2 ఇంగ్లీష్ మాటలు నేర్పిస్తా, నువ్వు పోయి తహసీల్దార్కి అదే చెప్పు, నీ సమస్య తీరుతుంది అన్నాడు. పాప ఆమెకు చదివే రాదు, ఇంగ్లీష్ నేర్చుకొని చాలా టైం పట్టింది, 10 రోజులు పట్టింది. 2 సెంటెన్స్లు నేర్చుకుంది. తహసీల్ కార్యాలయానికి మళ్ళీ పోయింది. తహసీల్దార్ ఎప్పటిలాగానే కొత్త విన్నాక ఆయన ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై రూమ్ అంటున్నాడు. ఈ అమ్మాయి, ఈ లేడీ ఒక్కసారి నిలబడి ఆలోచించి వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఐ విల్ నాట్ లీవ్ యువర్ రూమ్ అంటిల్ యూ ఆన్సర్ మై క్వశ్చన్ అంది. అంతే. తహసీల్దార్కి షాక్ వచ్చి, ఏమి ఇంగ్లీష్ లో మాట్లాడతారు, అట్లాగా తల్లి నీకు కావాలంటే ఈ సమస్య ఉంది, ఈ కాగితాలు ఉంటే నేను చేయగలుగుతా, ఈ కాగితాలు ఇక్కడ దొరుకుతాయని ఒక సమాధానం చెప్పి పంపాడు. ఎంత తేడా చూడండి. అదే గనక నాకు పలానా చట్టంలోని పలానా సెక్షన్ ప్రకారం ఇన్ని రోజులలో నువ్వు చేసి పెట్టాలనే ఒత్తిడి ఒకరు అడిగితే, అదే ఆ ఊళ్ళో ఉన్న 10 మంది రైతులు మాకు ఈ సమస్య ఉంది పరిష్కారం చేయమని 10 మంది అడగలిగితే, దాన్ని ఒక 10 మీడియాలో రాగలిగితే, సివిల్ సొసైటీ క్వశ్చన్ చేయగలిగితే, ఈ ప్రెషర్ పెంచితే ఈ చట్టం బ్రహ్మాండమైన టూల్ అవుతుంది. ఇది మంచి వెపన్ తయారై ఉంది భూభారతి. ఎవరు ఎట్లా వాడుకుంటారో దాన్ని బట్టి దీని సక్సెస్ ఆధారం. ఇంకొక జరుగుతున్న దారుణాలు ఏంటంటే,
ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంటుంది 272 అనే ఒక సర్వే నెంబర్ ఉంటుంది. ఆ 272 సర్వే నెంబర్ పెడితే అక్కడ రిజిస్ట్రేషన్ కాదు, ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్. దానికి ఏం చేస్తున్నారు, బై పీ అని యాడ్ చేస్తున్నారు. అసలు ఆ బై పీ ఉందా అని ఆ మూలాల్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీస్తే అసలు ఆ బై పీ లేదు, బై 1 లేదు, ఏముండదు. బట్ ఆ రిజిస్ట్రేషన్ కోసం పార్ట్ అని పెడుతున్నారు, 272 పార్ట్ సంథింగ్. అట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్స్ కొట్టేస్తున్నారు. మరి దీనికి ఏమైనా అంటే యాక్చువల్లీ చట్టంలో ఉంది, దాన్ని అమలు చేయలేదు. కానీ సర్వే నంబర్లు ఫ్రీజ్ అయి ఉండాలి. అది బై నంబర్ లేసే అధికారమే రెవెన్యూ లేదు కదా, ఉండదు, నోషనల్ నంబర్స్ అవి. ఎప్పుడైతే మనము భూభారతిలో ఉన్న రికార్డులో ఉన్న సర్వే నెంబర్లు ఎక్స్టెండ్ ఫ్రీజ్ చేసేస్తాం, అసలు ఆ సమస్య రాదు. ఇప్పుడు అది చేయగలగాలి. ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా పెంచారు కొన్ని దాంట్లో. ఇప్పుడు లక్షల ఎకరాలు పెరిగింది. మొన్న మీరు చూస్తే కూడా అధికారిక లెక్కల ప్రకారం 2-3 లక్షల ఎకరాలు రికార్డు కంటే ఉన్న భూమి కంటే రికార్డులో అదనంగా ఉంది. 2-3 లక్షల ఎకరాలు. ఇప్పుడు అంత అంటున్నాం. మీరు 2017లో బోరికాల ప్రక్షాళన ప్రారంభమైనప్పుడు నాకు వచ్చిన నెంబర్లు అయితే షాక్ అయ్యాను. ఒక ఆయన 10 లక్షల ఎకరాలు అన్నాడు, ఒక 20 లక్షల ఎకరాలు పెరిగింది అన్నాడు. అంటే ఉన్న భూమి కంటే పాస్ పుస్తకాలు ఇచ్చుకుంటూ పోయారు. నిజంగా అంత పెరిగింది. మీకు జ్ఞాపకుండాలి, రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు ఒక 3 రెవెన్యూ డివిజన్ లో దొంగ పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయని సర్వే చేయించాడు. అంటే 1B ఎంత ల్యాండ్ ఉంది, 1B లేని పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయని ఒక 3 డివిజన్స్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్ డివిజన్, మహబూబ్ నగర్ జిల్లాలో నాకు తెలిసి మహబూబ్ నగర్ డివిజన్ చేశారు, అనంతపురం ఒక డివిజన్ చేస్తే 6,000 దొరికినాయి 1 మంత్ సర్వేలో. అంటే రికార్డులో పెరుగుతూ వచ్చింది. ఇవి తగ్గించే ప్రయత్నం 2017లో జరిగింది. తగ్గించారు కానీ భూమి లేనోడికో రికార్డులో ఉండిపోయింది, భూమి ఉన్నవాడికో రికార్డుకి ఎగిరిపోయింది. ఇప్పుడు మీరు RSR మిస్ మ్యాచ్, సేత్వార్ మిస్ మ్యాచ్ ఏదైతే వింటున్నారో ఇవన్నీ అవే సమస్యలు. తెలంగాణలో కొన్ని లక్షల మంది రైతులకి భూమి ఉంది కానీ రికార్డు రావట్లేదు, ఎందుకంటే ఆ నెంబర్ ఫుల్ అయిపోయింది. అంటే ఎవడో భూమి లేనోడు కూడా రికార్డులో కొనసాగుతున్నాడు. ఆయన పేరు తీస్తే తప్ప ఈయన పేరు ఎక్కడానికి అవకాశం లేదు, ఇప్పుడు అధికారం లేదు. ఇవన్నీ ఎట్లా ఇప్పుడు భూభారతులు ఏమవుతుంది అంటే ఎవరికైతే భూమి లేకుండా రికార్డులో ఉన్నారో ఆయన పేరు తొలగించి అసలు భూమి ఉన్న పేరు ఎక్కించే అధికారం అయితే చట్టంలో వస్తుంది.